హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. అందరికీ శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇదైతే వ్లాగ్ ఉగాది పండుగ రోజు అండి. ఉగాది పండుగ రోజు ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. పండుగ రోజు అయితే మార్నింగే లేచి ఇల్లంతా మళ్ళీ తుడుచుకొని ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. అలా గడప మంచిగా పూజించేసుకొని రెడ్గా కనబడేది అయితే జాజు అండి. మన పల్లెటూర్లలో అయితే ఎర్రమన్నతో అయితే వాళ్ళకి ముగ్గులు పెట్టుకుంటారు కదా, అలాగే నేనైతే జాజు తెచ్చుకున్నానండి. చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి. అదే ఉంది. పండుగలప్పుడు శుక్రవారం రోజు అలా అయితే చేసుకుంటాను. అలా ముగ్గులన్నీ పెట్టేసుకునేసరికి అయితే మా చిన్ను బయటికి వెళ్ళి అయితే మంచిగా వేపాకు, మామిడాకు, మామిడికాయలు అయితే అన్నీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి అయితే తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి మేము స్నానం అంతా అయిపోయిన తర్వాత ఫోటోలన్నీ క్లీన్ చేసుకొని మా చిన్ను నేను అయితే రోడ్డు మీదకి వెళ్ళి అయితే పచ్చడి కుండ, కొత్త చింతపండు, బంతి పువ్వులు, కొంచెం వేపాకు అవన్నీ అయితే తీసుకొని వచ్చామండి. ఈసారి పండగకి అయితే మా వారు ఇక్కడ హైదరాబాద్లో అయితే లేరు. తన షూటింగ్ మీద వేరే అవుట్డోర్కి అయితే వెళ్ళారండి. ఇంకా పిల్లలిద్దరూ నేనే చేసుకున్నాం ఈసారి పండగ మా ఇంట్లో. పూజ అయితే ఎలా చేసుకున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక పచ్చడి కుండ అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత నేనైతే చింతపండు నానబెట్టేసేసరికి మా చిన్ను మామిడికాయ ముక్కలు కట్ చేశాడు. వేప పువ్వులన్నీ చిన్నగా తెంపేసి బెల్లం తురుము పెట్టేసి చేశాడండి. ఈలోపు నేనైతే ఒక దేవుడి వరకు అయితే భక్ష్యాలు అయితే చేశాను. భక్ష్యాలు అయితే శనగపప్పు, బెల్లము పూర్ణంలాగా చేసుకొని మైదా పిండి, గోధుమ పిండి రెండు కలిపి చేశానండి. రెండు కలిపి చేస్తే మంచిగా స్మూత్గా వస్తాయి, బాగుంటాయి. అవి అయితే చేసి పక్కకు పెట్టేసి ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాము. చింతపండు అయితే నానబెట్టాను కదా, అది మెత్తగా పిసికి పులుసు అయితే తీసి కుండలోనే పోసాను వడగట్టి. అది పోసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, బెల్లం తురుము అవి వేసుకొని తర్వాత కొంచెం కారము, ఉప్పు, మొత్తం షడ్రుచులు అంటారు కదా, అవన్నీ అయితే వేసి కలిపి పెట్టుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి. మేము ఎప్పుడైనా ఇలాగ పచ్చడి కుండ చిన్న రంజన అయితే తీసుకొస్తాము. ఇక మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత కూడా ఇక సమ్మర్ అంతా అయిపోయే వరకు అది మంచినీళ్ళకైతే వాడుకుంటాం. అది ఇలా పచ్చడి అంతా చేసి పెట్టేసుకొని నేనైతే ఇక దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. కొబ్బరికాయ అయితే గట్టిగా ఉంది. 3-4 సార్లు కొడితే కానీ పగలలేదు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. కొత్తగా చూస్తున్న వారైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అందరూ సపోర్ట్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్, లైక్ చేయండి. మళ్ళీ టైలరింగ్ వీడియోస్ కూడా, కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియోస్ కూడా అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరు లైక్ అయితే చేయట్లేదు. స్టిచ్చింగ్ వీడియోస్కి అయితే ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ మేము పిల్లలు నేను తినడానికైతే భక్ష్యాలు అయితే తయారు చేసాము. ఇప్పుడు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మా చిన్న వీడియో తీస్తానమ్మా అనుకుంటూ ఇంటి ముందు ఇక్కడ దేవుడి దగ్గర ఇదంతా వీడియో అయితే మా చిన్నయ్య తీశాడండి. వీడియో అయితే చాలా బాగా తీస్తాడు వీడియో. తనే వీడియో తీసేసి ఇక వాళ్ళ డాడీ ఇంటి దగ్గర లేరు కదా, వీడియో తీసి ఆ వీడియో వాళ్ళ డాడీకి కూడా పెట్టేశాడు వాట్సాప్కి. ఇక్కడైతే మామూలు అయితే నేను చేస్తానమ్మా, నేను చేస్తుంటే నువ్వు భక్ష్యాలు కాలువు అని అంటే ఇక ముందే మైదాపిండి, బెల్లం పూర్ణం, పప్పుది అదంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక అవి మామూలు చేస్తుంటే నేనైతే కాల్చాను. ఇక భక్ష్యాలన్నీ కాల్చిన తర్వాత ఇక నేను ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు అవి కూడా చేశానండి. అన్నం వండి చింతపండు పులిహోర అయితే చేశాను. ఇక మధ్యాహ్నం అయితే పులిహోర, ఈ భక్ష్యాలు, ఉగాది పచ్చడి అవి అయితే తినేసామండి. మామూలు అయితే చాలా బాగా చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చేసింది. ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం నేను చేశాను కదమ్మా, ఇప్పుడు కూడా నేనే చేస్తాను అనుకుంటూ మొత్తం భక్ష్యాలన్నీ ఆమెనే చేసింది. ఇక తను చేస్తుంటే నేనైతే కాల్చాను. నా పూజ అయితే ఎలా ఉందండి, మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సాయంకాలం అయితే ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని మా చిన్ను నేనైతే గుడికి వెళ్ళాము, శివాలయానికి. థ్యాంక్ యూ.